మాకు చేసిన ఉపకారం అంతెంత కాదు. చెప్పండి ఒకసారి. మిలితే అందరూ నోరు మాట్లాడండి. మిలితే దీపవాసులు మాకు చేసిన ఉపకారము ఇంతంత కాదు. అంటే అంతెంత కాదని అర్థం. చాలా గొప్ప సహాయం చేశారు మా పని. గమనించండి. ఒకనొక దినమున అపోస్తులైనటువంటి పౌలు, అది అపోస్తుల కాలం 26-27 అధ్యాయాలు చూస్తే, నేను గమనించేటప్పుడు మీకు మొదటిగా చెప్తున్నాను. ఆయన బయలుదేరాడు. ఎందుకు? ఆయన తీసుకొని కలిసి మీదకు తీసుకోబోతున్నారు. శిక్ష చేసి తీసుకోబోతున్నారు. పడవలో ఎక్కించుకొని పోతున్నారు. దీంట్లో ఆ రోజు ప్రయాణాలు ఏంటి? వాడ. ఆ రోజు ప్రయాణం ఏంటి? వాడలో ప్రయాణం చేసి 6 నెలలు పడుతుంది. సస్తాడు పక్కన 2 ఊరికి వెళ్ళి ఆ రోజులో ప్రయాణం చేసిన సేవకులందరూ కూడా అదే విధంగా చేశారు. ఆయన తీసుకొని వాతావరణాలు మీరు ఇంటికి పోయిందాక అపోస్తుల కాలం 26-27 అధ్యాయాలు 28 అధ్యాయాలు చూడే విషయాలు బయటపడతాయి. అయితే పోతా ఉన్నారు. తెలియకుండానే సముద్రంలో కిందగా వచ్చేసింది తుఫాను. అలిగానటువంటి విధంగా ఆనాడు ఇంజిన్లు ఏదో ఒక జరిగిపోయేదానికి తెర చాపలు మీద పోతే పాపం. అటువంటి పరిస్థితిలో శ్రమ కలిగింది. ఏం కలిగింది? మనకని చిన్న శ్రమ వస్తే దేవుడు ఎన్నిసార్లు సామెతల గ్రంథం 24:10 ఒకసారి చూడండి. సామెతలు 24:10 అక్కడ రాసి పెట్టుంది. శ్రమ దినమన నీవు కుంగిని ఎడల చాతకాని వాడు వగదు. చమట మధ్యం స్తోత్ర. చదవండి మరి ఒకసారి. ఏం రాసి పెట్టుంది? అందరూ పలకండి. శ్రమ దినమన నీవు కుంగిని ఎడల. అప్పుడు అనుకోవాలి, నేను కుంగితే నేను చాతకాని వాడిని అయిపోతాను కదా. శ్రమ దినమున నీవు కుంగిని ఎడల. అక్కడే ఉండాలా? నువ్వైతే నువ్వు, నేనైతే నేను, వాళ్ళైతే ఆడైనా మగైనా శ్రమ దినమున కుంగిని ఎడల శాతకాని వాడు. ఈ ప్రపంచంలో క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, అన్యులు కానీ శ్రమ రాకుండా బ్రతుకున్నాడు ఎవరు లేరు. భక్తుడు కానీ, భక్తిహీనుడు కానీ, ధనవంతుడు కానీ, దరిద్రుడు కానీ, అధికారి కానీ, అనధికారి కానీ ఏదో ఒకటి రాకుండా చాలా మంది ఈ కష్టం నాకే రావాలా అంటున్నావా లేదా? ఏమా నా సైతం నా మాట అంటున్నారు లేదా? నేను నోట్లేదు మాట్లాడుతున్నాను. నేను నాకే రాసి పెట్టున్నాడు దేవుడా. ధనవంతుడు కూడా ఏడుస్తాడు, దరిద్రుడు వేస్తాడు. ఆయన దగ్గర ఎవరో కలిగితే నా ప్రభు దగ్గర. ఈ ప్రయాణంలో పడవ సాగిపోతా ఉంది. చూడండి, నేను ముందు 27 అధ్యాయం 39 వచ్చిన చెప్పిన తర్వాత ఆ 28 అధ్యాయంలోకి వస్తాను. అపోస్తుల కాలం 27 అధ్యాయం 39 వచ్చిన తర్వాత ఒకసారి. ఏం చేశారు వాళ్ళు? పడవ పోయింది ఒక దరికి తాగిపోయింది. అది ఏ ఊరో తెలియదు కానీ దరికి వచ్చేసారు. అది ఏ ప్రాంతంకి వచ్చిందో తెలీదు. చల్లగా నీళ్ళలో ఈదుకొని బతుకొని దరికి వచ్చారు. నీళ్ళలో నుంచి పైరోటి నుంచి అట్టాసలు పొడిగా వస్తాడు, సరిగా వస్తాడు. మనం పైడేరు అవతలకు పోయావు నువ్వు. ఇప్పుడు ఎట్లా వస్తావు? నీళ్ళు తడుచుకొని వస్తావు, తడుకొని అక్కడ వస్తావు, తడుచుకొని వస్తున్నావు. ఈ నీళ్ళలో వచ్చారో, ఈదుకుంటా వచ్చారో, బుట్టలన్నీ తడిసిపోయిన సరిగ్గా. ఆ దీపం పేరు మెలితే. దాని పేరు ఏమన్నా? మెలితే. ఎవరైనా అడిగితే కూడా అది మెలితే. ఒక దీపం అంటే చుట్టూరు నీళ్ళు ఉంటాయి, మధ్యలో పూలు ఉంటుంది. దాన్ని దీపము అంటారు తెలుగు అర్థంలో. మెలితే అని దీపవాసులు అనాగరికులు, చదువు లేని వారు, విద్య లేని వారు, జ్ఞానం లేని వారు, సంపద లేని వారు, అయినా కానీ వాళ్ళలో ప్రేమించే గుణం ఉందో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనాగరికులు అంటుంది బైబిల్లో. ఏమంటుంది? అనాగరికులు అంటే అన్నం వాళ్ళకి తెలియదు, లోకం వాళ్ళకి తెలియదు, సౌందర్యం వాళ్ళకి. వాళ్ళు వచ్చేసరి ఏడు రాయి జనాలు తప్పించుకొని వచ్చేసారు అనుకోని చలికి వచ్చిన ఏం చేస్తామా? తడిసిపోతే తప్పేస్తాం బా. అది కరెక్ట్. దేవుని స్తోత్రం. ఈ గడగడ వలసిందే 4 పౌలు తెచ్చేశారు.
మండుతుంది మండుతుంది. ఈయన సేవకుడు కదా, ప్రభులు చాలా మంది ఉన్నారు కదా, ఈయన బాగా చెప్పలేదు. అయినా తగ్గించుకొని మోపుడు పొలం మొయ్యలాకుండా ఎత్తుకొని వచ్చేసాడు. పెద్ద మంట వేసాడు చూడండి, ఎక్కడైనా భోగి మంట కానీ ఆ మంట కానీ వేసేటప్పుడు సరిగ్గా ఏం చేస్తారు, కట్టి అక్కలేదు పట్టుకుండేవాడు. చెప్పకుండానే ఒక మోగు తీసుకొని వచ్చి వేసేసాడు. దాంట్లో కట్టిలో ఉంది విషపాము. చేయబట్టుకుంటే ఈ అనాగరికులు అప్పుడు దాకా సహాయం చేయాలని ఉన్నటువంటి వాళ్ళు ఒరే అందరం దాచుకున్నారు. అయినా కానీ మన ధర్మ దేవత ఉందే, మన దేవత పని వదిలిపెట్టలేదు అన్నారంటే దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మనసులో ఒక అభిప్రాయం అయిపోయింది. పాము గడిచిన వాడికి ఎక్కడ ఉండదు అమ్మా, సమయాలు చెప్పి పాము గడిస్తే అర్థం కాదు, మీకు అర్థం కాదు. పాము గారి సొంత పడుతుంది, ఒళ్ళు వస్తాయి, కళ్ళు తిరగతలు పడిపోతాం. కారణం సొంత కదా, మీరు చూడాలా మనోహర్ చూడాలా, వాళ్ళు బైబిల్లో రాసింది నేను సొంత మాటలు కాదు. ఒళ్ళు వాసుకము చదవండి ఒకసారి. 28 అధ్యాయం పుస్తకాలు ఒక సర్పము కాటుకి బయటికి వచ్చి ఏం చేసింది, చెయ్యి పెట్టేసింది. పాము, సర్పం అంటే పాము. దీపవాసులు జంతువతని చేతికి ఎలాడుచు ఉండగా ఏమనుకుంటున్నారు మనుషులు, నిశ్చయంగా ఈ మనుషులు నరహంతకుడు, న్యాయ దేవత. ఏమనుకుంటున్నారు వాళ్ళు, అరే మన దేవుడు సామాన్యుడు కదరా, వాడు తప్పించుకొని వచ్చాడేమో. పడుకున్నాడు ఊరి తట్టు వచ్చినా ఏం చేసిందా, పట్టుకునేదా పాము పట్టుకుంది. పాము పట్టుకుంది చూడండి. ఆమోస్ గన్నం 5:12 ఒక మాట చూస్తాను. ఆమోస్ గన్నం ఏసుకేలు గన్నం పక్కన ఓషియా చెప్తా ఏవేలు తర్వాత ఆమోస్. చూడండి, ఒకడు సింహమును తప్పించుకునగా, సింహము తప్పించుకుని తేలికబంటు జ్వరం పోయిందంటే తలగా నెప్పి కాళ్ళు పోయి ఆ జబ్బు ఈ జబ్బు సంబంధించి వచ్చేసింది. జ్వరం పోయింది ఎలా చెప్తారా, కాంగ్రెస్ వచ్చిందంట డాక్టర్ అంట. సింహమును తప్పించుకొని రాగా ఎలుగుబంటు, వీళ్ళు సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమొచ్చిందా, పాము పట్టేసింది. ఏం పట్టేసింది, ఈయన కానీ పోతే ఒక రావగానే వదిలితే మాట ఏంటని చూస్తుంటాడు. దేవుడా సైతాను ఏదో ఒకటి గీరుతుంటాడు, గీర్తడం లేదమ్మా. ఈ సైతాన్ ఏం చేశాడు, వీళ్ళు అంటున్నారు ఏమని, సముద్రంలో తెప్పించుకున్నారు. మనుషులు కళ్ళు తెప్పించాము, మనుషులకు అబద్ధం చెప్పచ్చాము, కానీ దేవుని తప్పించుకోలేరు అనుకుంటున్నారు. క్రైస్తవులు అయినటువంటి కుటుంబాలు భార్య భర్తల మధ్యలో, అత్తకోడల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో, అప్పుల మధ్యలో, అనారోగ్యం మధ్యలో వస్తే పక్క వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఇది పది భక్తుడు అంటాయా, ఏం జరిగిందో చూడు అందరా అంటారు. చెప్పండి మీరు, నన్నైనా నిన్నైనా అనేది పదం ఎందువల్ల శ్రమ వచ్చింది కాబట్టి. ఈయన ఏమనుకుంటున్నా మహాభక్తుడు కదా, ఎవరు అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు. ఈయన గురించి ఏమనుకుంటున్నావు, చాలా మంది చూడు నేను అనుకుంటాను ఉన్నా, వాళ్ళంతా చాలా భక్తులు అంతా ముసుకేసుకొని బయలు తీసుకుపోతారు అనుకోరా చాలా మంది. మనం వచ్చి అనుకోరా, కానీ మనలో ఉన్నటువంటి భక్తి సారాంశము దేవునికి తెలుసు, దేవుని ద్వారా ఆశీర్వాదం వస్తుందని మనకు తెలుసు. కానీ చాలా మంది ఆ మాటకు లొంగిపోతారు, చాలా మంది ఆ మాటకు లొంగిపోతారు. చాలా మంది ఇంట్లో కూడా ఏం చేస్తారా, అబద్ధాలు చెప్తారు. చెప్పరా అసలు లేదా, ఇప్పుడు ఫోన్ వచ్చిన కానించి 99% అబద్ధాలే. ధన్యముట్లో ఉంటాను, నెల్లూరులో ఉంటాను. పక్క నిజం చెప్పరా, నా ప్రభు ఖచ్చితంగా చూస్తున్నాడు లేదా, పక్కన నిజం చెప్తున్నారు ఫోన్లో అని చెప్తున్నారా. ఈయన పట్టేసి వీళ్ళు ఏమనుకుంటా, ఒరే ఇప్పుడు నన్ను అనుకో తిమోతి పాస్టర్ ఆయన ఇప్పుడు బలి భక్తులు అనుకోరా అనుకుంటున్నా. సమస్యలు కష్టాలు
అయితే ఈయన అనుకున్నారు ఎవరిని? పౌరుని. సముద్రం దాటి వచ్చాడేమో అనుకున్నాను, కానీ ఆ ధర్మదేవత ఇది పెట్టలేదు, పావు రూపంలో పట్టుకున్నాడు. అది పట్టుకుంటే ఆయన ఏం చేసింది తెలుసా? బాగా ఏం చేశాడు? దాడి ఇచ్చేసాడు. మనం కూడా ఏం చేయాలా? దాడించడం తేడా. రాగం వచ్చిందా? ఏసునామలు చిన్న తప్పుతున్నా, అప్పులు వచ్చినాయి పో, సమస్యలు వచ్చిన యేసుని ఏం చేయాలా? ముందే చెప్పాను మాట ఏమని? ముందే ఏం చెప్పాను? ఇప్పుడు మీ మాటలు శ్రమ దినమనే శ్రమలు రాకుండా వెతుకునే మనిషికి వాటిని జయించడం అప్పులో రాస్తారని భయం కాదు, మోకరించడం భయం, కన్నీరు కాల్చడం. ఆ మోకాళ్ళు ప్రార్థన ద్వారా సాతాను శక్తులు గడగడలాడిపోతాయి. సాతాను శక్తులు నువ్వు ఎప్పుడైనా గమనించావా? మన ఇల్లు ఉంటాయి, ఇల్లు సెంటర్లో సాయంకాలం 9 గంటలకు ఒక కోటం తెలుసా? మీకు ఎప్పుడైనా చూసారా మీరు? ఏం కోసం చెప్పు సమీలా? మన ఇళ్ళ సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు 10 మన ఇంటికి వాడు సెంటర్ ఉంటుంది. ఏం కూడా తెలుసా? నేను ఎందుకో చెప్పాను, 7 నుంచి 9 దాకా దైవ సమయం అది. 9 గంటల నుంచి 12 గంటలకు సాతాను సంబంధం నుంచి ఆ లీడర్ వచ్చేస్తాడు. ఆ ఇళ్లలో ఉండే దెయ్యాలన్నీ వస్తాయి. వాళ్ళ ఇంటికి పోయావా? దాని ఇంటికి పోయావా? ప్రార్థన చేసలేదా? వాళ్ళందరూ ప్రార్థనే చేయలేదు అంటే ఇది. అలా ఇంటికి పోయినా భార్య భర్త కొట్టుకుంటున్నారు ఉంటుంది. అది ఎవరు అది అడుగుతుంటారు, వాళ్ళకి లీడరు. ఆ తర్వాత అలా ఇంటికి పోయావా? పోయానా? జమ్మ ఇంటికి మొక్కలు వేసిందా? మేము పోలేకపోయావయ్యా, 50 మంది ఇంకొక 50 మంది పడుతున్నా జమ్మని లేవా మొక్కలు కాదు. ఏంది నువ్వు ప్రార్థన చేస్తే నీ కాడికి రాడాడు తల్ల కిందులు అయిపోద్ది. అవునా కదా? ప్రార్థన చేసే తల్ల కిందులు అయిపోద్ది. కానీ ఆయమ్మ మాట ఈ మాట నీ అప్పులు ఉండవు, నీ దరిద్రం ఉండదు, నీ సమస్య ఉండదు. ఎప్పుడు నిడిచిపెడితే ఇంకా దెయ్యాలు ఎక్కువ అవుతాయి. నువ్వు ఆదివారం రాలేదో, శుక్రవారం రాలేదో, ఆ తర్వాత వాడంతా లిస్ట్ రాసుకుంటాడు, వాళ్ళ ఇంట్లో గమ్ముకుంటాడు. మత్తయి సువార్త 12:43-42-43-44 వచ్చిన ఏమంటాడంటే, ఆ ఇంటిలోకి ఏమొస్తుంది తెలుసా? సాతాను వచ్చేస్తుంది. ఇప్పుడు పోయాడు, ఎందుకు? ప్రార్థన చేసినప్పుడు పోయాడు, ప్రార్థన లేదు. ఇల్లేం బాగుంది, ప్రార్థన ఏమో కంటే చెడని తిండి తొందరగా. ఏం చేసావు? ప్రార్థన చేసావు, పోవడం వెళ్ళిపోయింది. అది మళ్ళా జనాన్ని తీసుకుని అదేం చేసింది? అపవిత్రాత్మ ఒక మనిషిని మించిపోయిన తర్వాత ఏం చేసింది? చూసింది. మళ్ళీ ఎందుకు రోగాలు పోయారు, మళ్ళీ రోగం వస్తుంది. అప్పులు తినవాడికి ఎందుకు అప్పులు వస్తుంది? మళ్ళా వాడు దొరపడ్డాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. మళ్ళా వాడు అది తెలియలా. ప్రార్థన చేసి నేనేం చేయలేదు, ప్రార్థన లేదు కనుక, సమయం ఇవ్వలేదు కనుక వాడు నిన్ను ఆడిస్తాడు. ఎట్ట ఆడిస్తాడు? రోజు బొమ్మను ఆడిస్తున్నట్టు ఎట్ట ఆడిస్తావు, నన్ను ఎట్ట ఆడిస్తావు అంటే ఊరికి కూడా భార్య భర్తలతో వచ్చేస్తుంది. ఊరికి కూడా నవ్వుతాంటే కూడా కొట్లాట జరుగుతుంది. అమ్మ బిడ్డ కూడా నా జీవితంలో అనుభవించి చెప్తున్నా. ప్రార్థన లేకపోతే ఆ ఇల్లు చూసి అమర్చమంట చూసి తనకంటే చెడవని ఏడు గుడికి పోయిన తర్వాత నీళ్ళు తగ్గుతున్న ఎప్పులు అయిపోయింది. అవునా కదా? ముందు ప్రార్థన లేదు, వెనక ప్రార్థన లేదు, నీ భయం లేదు, భక్తి లేదు. ఏముంది ఇక్కడ? నీ సొంత ఇష్టం. ఒక వ్యక్తి క్రైస్తవుడు పని ప్రారంభించినప్పుడు ప్రారంభంలో ప్రార్థన, ముగింపులో ప్రార్థనలో ఉండదు. నీ ఇష్టం చేసుకుంటే తిందుకు కూర కాదు. నువ్వు అబ్బా నేను చేసేసాను అనుకోవచ్చు. ఆత్మ సంబంధమైనదిగా కట్టబడతా అవి నేను కట్టేశాను. అయ్యి నీ 199% వ్యర్థమైంది. అదేలేవా? ఏముంది? సముద్రంలో తప్పించుకున్నాడు, పాము పడుతుంది అనుకున్నాడు. ఏముంది? సింహమును తప్పించుకొనగా ఆమోస్ భక్తుడు అంటాడు. ఆయన చదువు లేదు, మరిగుడ్డు మర్చిపోయాడు. పశువులు కాపరి చదువు లేదు, ఆమోస్ గ్రంథం రాశాడు ఆయన. సింహమును తప్పించుకొనగా ఎలుగు బంటు ఒకటి తెప్పిస్తే ఒకరి ఇప్పుడు బాగా జనానికి 40 రోజుల మీద వాళ్ళు మొత్తం 50 అందరే కాళ్ళు పెట్టేసినాగా
అంతే కదా. చాలా మంది నీసు లేదే పోదు, అది మొత్తం నీసు మానాల్సిందే పోదు. మన మాలుడు అన్నాడు, అయ్యా నేను మొక్కున్నాను నీసే అంటున్నాను, చదువుకుంటే మరి నేను మాత్రం నీసుకెళ్ళడు పూర్తిలేదు అంటే. కానీ ఎవరితో తిన్నా కానీ కళాలు తెచ్చుకొని ఆయన కొద్ది కాబట్టి ఎందుకంటే నేను నీసు కావాలా. చాలా మంది నీసు లేదు మొత్తం బాగా ఒక ఆయన ఇక్కడ మన ఊళ్ళో లేదు నడుస్తా ఎలిగిలైనా తెచ్చుకొని తినేసేవాడు. ఆయన ఎలిగిలైన తెచ్చుకొని ఏమి చేసుకొని తినేసేవాడు. ఏం కాదంటే అమ్మా మాసలే కదా ఎదుకోలేసేవాడు నీసులా. కాబట్టి ఇక్కడ ఏముంది, ఈయన ఎవరైనా ఎవరికి ఆపద వచ్చింది, ఎవరికమ్మా ఎవరికి ఆపద వచ్చింది. అందరూ ఏమనుకున్నారు, ఈయనేదో పాపం చేశాడు, అతిక్రమం చేశాడు కాబట్టి సముద్రంలో తప్పించుకున్నా కానీ పట్టలేదు. దేవుడు అంటాడు ఎందుకనో 4:7 అంటాడు. చూడండి ఒకసారి. అది కాదు, చూడు తప్ప ఏదంటే చెప్పాక చూడు చదువు. నిరపరాధి అంటున్నాడు. ఏదంటే కాదు, చూడు నిరపరాధి. 7 జ్ఞాపకం చేసుకును, నిరపరాధైన లేకోడు ఎవడైనా నశించేనా. ఏం చేస్తాడు నిరపరాధి. చెప్పబడి దేవుని స్తోత్రం. నిరపరాధి దేవుని చెప్పబడినవాడు, దేవుని స్మరించువాడు, దేవుని ఆరాధించువాడు, దేవుల్లో నడిచేవాడు నిరపరాధి. ఎవరు? ఆయన ఏ లోపం లేదు. బాప్తిజం తీసుకున్నాడు, దైవసంగా క్రమంగా ఉన్నాడు, క్రమంగా వారం దైవసంగా ఉన్నాడు కాబట్టి నిరపరాధి. ఆయనలో అపరాధం లేదు కాబట్టి నిరపరాధి. అన్యాయం చేస్తాడా దేవుడు? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయం చేయట సంభవము. చూడండి, జైకి అక్కడ దేశంలో ఎన్నుకొని జైకి తెలుగు భర్త దిగిలి చెప్పాలి. పదం 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 ఎరసంగం ఆదేశం కర్తముది పుచ్చిపోతే కడిగి వెళ్ళిపోతా. మనకు క్రైస్తవుడికి ఈ శ్రమలో తెగులు లాంటివి ఇదిలిసి వెళ్ళిపోతాయి. ఇది ఇదిలిచ్చాడు. ప్రభు అపాయంలో ఉన్నటువంటి జనాలను చూసి అక్కడ సొంతంలో నేను శుక్రవారం చెప్పాను మీ అందరికీ. సొంతంలో ఏం చేశాడా? శుక్రవారం మీకు అర్థమవుతుంది అన్నాడు అంటే అనిపోయింది. ఇక్కడ ఏమన్నాడు? ఇదిలిచ్చేసాడు. ఏం చేశాడు? ఇదిలిచ్చేసాడు. చాలా మంది ఆ విషయం తెలియక ఏం చేయరు, ప్రార్థన చేయరు. ఆ అమ్మ సలహా, ఈ అమ్మ సలహా, ఈయన సలహా, ఆయన సలహా ఎక్కడోదే వాకును. ఆయన ఏమంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు అసాధ్యమైంది నమ్మటంలా. ముళ్ళే కష్టమో పాపమో నమ్మటంలా. డాక్టర్ కంటే గొప్పవాడమ్మా నువ్వు చెప్తావులయ్యా, బాధపడింది కదా చెప్పేది. నువ్వు బాధపడితే అవును అవును నాను అయినా ఆయన సృష్టిస్తా ఉంటే పక్కన పోతావా? వాళ్ళ మాట ఈ మాట పోతావా? ఒక పోకుండా పోతా ఉన్నారు. ఎక్కడికి? నేను చెప్పాను దేవుడా మన దగ్గర వస్తుంది, దేవుడా కరుణ ఆత్మ అనేది అక్కడ బాగుంటున్నాను. నన్ను ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధం లేకుండా తిరిగారంటే ఫినిష్. అయ్యానండి శివుడికి దేవుడు ఒకసారి 2 సార్లు 3 సార్లు చూశాడు. ఏది చెప్తే దానిపోయి, ఏది చెప్తే దానిపోయి. దేనికోసం? తిండి కోసం. దేనికోసం చూసే దానికోసం. దేనికోసం? తిన్నా కోసమా? ఆయన నీతో మాట్లాడడం ఆయన తీసే సంబంధం. ఆయన నడిపిస్తాడు, ఇడిపిస్తాడు, దీవిస్తాడు, కనికరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఎవరైనా మనం ఆరాధించే దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు. కొట్టిస్తా లేని వాణి ఉన్నట్టుగా చేయవాడు. చూడండి, విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ అనే ప్రాంతం ఉంది. ఒక డాక్టర్ గర్భాశయం బాగలేకపోతే ఆడానికి గర్భాశయం తీసేశారు. ఈ ఒకటే ఒక వచ్చిన పట్టుకుంది. ఆమె పేరు లలిత. ఒకే ఒక వచ్చిన పట్టుకుంది. ప్రభువా నేను యవనస్తురాలని పిల్లకాయలు లేకుండా ఎవరు ఎంతసేపు చూస్తారు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 6 నెలల తర్వాత ఆరోగ్యం బాగైపోయింది.
హాస్పిటల్కి పోయి భార్య భర్త ఏదో కడుపులో ఏదో ఇదిగా ఉంది, మళ్ళీ మనం కట్టలేదు. ఆపరేషన్ చేసిన డాక్టర్ చెప్పింది ఈమె కడుపులో చెప్తుంది. కబడి కూడా తెలుసు కదా, ఏ నుంచి చేస్తాం నమ్మటం లేదే. ఈ షోలో నుంచి ఈ షోలో పోతుందే. నమ్మితే సొమ్ము నమ్ముకుంటే దుమ్ము. దేవుని స్తోత్రం. నేను అంటాను, 100 రూపాయలు నా జోబులో నుంచి తీస్తే వేసేది ఉన్నాడా లేదా? నాకు వచ్చే దాంట్లో నేను ధారాళంగా పెడతాను, కానీ అధారంగా నేను పెరుగుతాను ఉన్నాను. ధారాళంగా అక్కడ పోతాను, వచ్చే ఛార్జీ వాళ్ళు ఎంత ఇష్టం చేస్తాను, ఇంటికి వచ్చేది ఉండదండి. కారణం ఎందుకంటే నేను ఎవరు కాడాలనుకోను, నా ప్రభు దగ్గర, ఆ ప్రభు సన్నిధిలోనే సేవ నిమిత్తం కానీ ఏదైనా కానీ దేవుడే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఏమంటున్నాడా? నిరపరాధికి ఏమనే బలి. ఎప్పుడైనా అడిగావు, ప్రభా నాలో అపరాధం ఉండే క్షమించి నిరపరాధిగా నన్ను మార్చిన ఆయన. నీతి మంది చూడండి, నీళ్ళలో మునిగా చెప్తామని వెళ్ళిపోతాయి. చాలా మంది మునిగిలో ఉంటే మనం పిడిపెడతాం. అద్భుతాలు జరిగిన వాళ్ళు ఉంటే బయట పడి వేయాల్సి వచ్చింది. అవునా కదా? చాలా కార్యక్రమాల్లో గొప్పనవ్వులు చాలా మంది చెప్పారు, మీరు చెప్పిన అమ్మ పెట్టి తీసుకోవాలని చెప్పిన. నేను ఎందుకు మళ్ళా 2 సార్లు ఇస్తానంటే, వాళ్ళని పసిపెట్టి తల్లులు ఎవరు రాలేకపోతున్నారు, మరొకసారి తీసుకుంటారు. ముందైతే ఒకసారి ఇచ్చేది. ఆ రాత్రులు తీసుకోవడం ఆశీర్వాదం. ఎందుకంటే ఆ మాట ఈ మాట లేకుండా కాసేపు ప్రార్థన ఉంటారు, తీసుకుంటారని ఉద్దేశిస్తారు. చాలామంది కొనుక్కున్నా దేవుడు నాకు చెప్పిన నిర్ణయం ప్రకారమే నిర్ణయం చేస్తాను. కాబట్టి ఇక్కడ ఏముంది? నిరపరాధి. ఏంది? ఇప్పుడు వీళ్ళు చూశారు ఎవరు? అట్లా కొంతమంది చూస్తున్నారు, మన వ్యవసాయ కన్నేసి సమయాలు అంటున్నాడు. దోసకాయలు ఆయన పాపం ఏందో సుబ్రహ్మణ్యం నమ్ముకున్నారా, అది ఏం చేసారు ఆయనకి. ఉన్నారు లేదా మనవరా? ఏమన్నారు లేదా? ఆ టేబుల్ కాడికి పోయడానికి ఏముంది అలా. వీళ్ళు చూస్తా ఉన్నారు, కాసేపు అట్టా చూశారు. ఎవరిని? పౌలుని. నేను ఎవరి గురించి చెప్తున్నాను? అపోస్తలుడు పౌలు గురించి చెప్తున్నా. గంటసేపు చూసారో అంత టైం రాలేదు. కానీ ఒళ్ళు వాయలేదు, నుడుగు కాలేదు, మామూలుగా ఉంటే అంటున్నారు. ఈ సామెలు నిజంగా భక్తుడు, ప్రతి ఆదివారం తప్పకుండా భక్తుడు, ప్రతి ఉపాస ప్రార్థనకి ప్రతి ఏడు ఆయన. అందుకే ఆయన కష్టాలు తిన్నాయి, ఆరోగ్యం పెట్టి బిడ్డలు మాట్లాడినారు. ఉండదా? దేవుని స్తోత్రం. అయితే మనం ఏమనుకుంటాము? ముందు వీళ్ళేమనుకున్నారు? వీళ్ళేమనుకు చాలా మంది ఏం చేస్తున్నారు? సామాన్లు అది ఏమవుతుందో, ఆ మంచిది ఏమవుతుందో, ఆ సాటాలు చెప్పుకునే సాటాలు అంటారు. అంటారు లేదా? ఆ సాటలు చెప్పుకున్నా మళ్ళీ 50 ఇల్లు తగ్గుకున్నా, ఇల్లు తగ్గుదా? వాళ్ళు సోమలు ఈ శరీరాన్ని సోమరతనం చేసావా సత్తావంటే ఎవరి చేతిలో? సాతాను చేతిలో. లోక సంబంధాలు పెట్టుకున్నావు. చూడండి, మీ జ్ఞానం తెలుసు. జ్ఞానాన్ని ఎర్రగుద్ద ఎరుగుతుంది. ఎర్రగుద్ద ఏమైందమ్మా? చెప్పాలి ఉందా? అది నేలలో గాలి కట్ట జరుగుతున్న నేల పడింది. ఎక్కువ జల్లో దాన్ని కాడికొచ్చిందంటే, వస్తావు పోతావు నా కొరకు, వచ్చి కూకోనున్నాడు నీ కొరకు, వస్తే సస్తావు నా కొరకు, సగము సచ్చే ఉన్నాను నీ కొరకు. దేవుని స్తోత్రం. అంతగా లేదుగా. ఇప్పుడు ఏమైపోతుంది? అని చేతిలో నువ్వు ప్రార్థన చేయలేవు, ఆరాధన చేయలేవు, వాక్యము చదవలేవు. నీకేముందా? సాఫ్లో నుంచి ఎన్నిసార్లు అదే కానీ డబ్బు ఇచ్చేవాళ్ళకి ఇచ్చే భయపడేసుకుని ఎవరో పొలుదామనుకున్నా. పొలుదామని స్నానం చేయలేదు. తిరిగి చెప్పేప్పుడు నా ఒళ్ళు బాగలేదు, నడువు బాగలేదు. మా ప్రభు చూసావు ఏంటి? ఇశ్రాయేలును కాపాడుకుంటూ కూడా నువ్వు చెప్పే ఏం చేస్తుండగా చూస్తున్నాడు. ఇప్పుడు మనం అంటాం, ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆపదలో నన్ను ఎన్నో
క్యాంపులు పోతారా? ఏం క్యాంపులు? మా కాళ్ళ ప్రార్థన లేని క్యాంపులు, తెలియనటువంటి క్యాంపులు. డాక్టర్ అక్కడ పోయాం, సూర్యాసి సొరకం అన్న దొంగ తగ్గుతుంది. ఆయన చూపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు చెప్తానంటే, మీ ఆపదలో వచ్చే సమస్యలు విడుదల కావాలంటే నీకు సురుగు కావాలని నవ్వడం కాదా, రోషం రావాలి. ఏం కావాలా? ఫోన్ కొట్టుకుంటే వచ్చే కవర్ పెట్టుకోవాలా, రాష్ట్రం కాలబడింది. ఎవరి స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఎందుకు నేను ఎగలేకపోతున్నాను, ఎందుకు నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నేను రాష్ట్రం అవుతా లేదా నవ్వతా పోతాం నమ్మేది కాదు. ఇక్కడ భక్తి. దేవుని స్తోత్రం. ఆ దీపవాసులు ఏమంటాను తెలుసా? 4-5 వచ్చిన కదా, 28 వచ్చాను, 20 వచ్చాను చూసి తప్పించుకొని చెప్పుకోవచ్చు. ఏం చేయకుండా మౌనంగా ఒక మాట చెప్తాను నీకు. 1,00,000 రూపాయలు విలువైనటువంటి మాట. అగ్నిగుండం కాల్తా ఉన్న 7 అంతలు చేశాడు. బీపీ రాలేదు, షుగర్ రాలేదు, మౌనంగా నిలబడిన కూడా పక్కన వాళ్ళు జగాలు కాస్తున్నాయి. అగ్ని చూసి అప్పులో లేకపోతు డాక్టర్ అనారోగ్యం అనొచ్చు, ఏదైనా జరగచ్చు. నీ మనసు స్థిరంగా ఉంటే, నీ మనసు పదిలంగా ఉంటే, తప్పిపోయిన కుమారుడు తండ్రి గమ్మునున్నాడు, వాడి వస్తున్నాడు. ఉన్నాడా లేక? ఉన్నాడు గమ్మున నేను ఎత్తుకడా ఆయన పాదాలు పెట్టుకొని ఎప్పుడైనా రాకుండా పాత్రలో ఒక గంట గుడ్లు పెట్టుకోండి. అదే కదా ఈయనేం చేస్తున్నాడు? రే బిడ్డలారా, ఈ మెట్రకి షట్రకి మెషిన్గా వెనుకోవలో కొవ్వు పట్టింది, వాళ్ళకి గర్వం పట్టింది. నా మాట లేదు మండి కాదకుండా మౌనం అయ్యే మనసులో మీరు పిచ్చోళ్ళు రా, ఏమన్నా చేసుకుని నేను నమ్ముకున్నాడు అంటే ప్రతి విషయంలో సమయం నా దేవునికి ఇచ్చే, ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే, ఆయన నువ్వు అడగగలిగితే కాపాడగలిగిన దేవుడు, ఇడిపించగలిగిన దేవుడు, ఆయన పేరు. బిర్యానీ పనులు ప్రతి ఆదివారం మీరు వండేవాళ్ళు సహకరించి ఇక్కడే భోజనాలు చేద్దాం. వండటానికి రాలేకపోతుందే, వండేవాళ్ళు ఉంటే అందరికీ 10 వారం భోజనాలు చేద్దాం ఏదో ఒకటి. కానీ వండడం రాదు, తినడం వల్ల దేవుడి స్తోత్రం. ఎవరు మీరు అందులో పైసలు ఇవ్వలే, అదేదో దేవుడు ఇస్తాడు. కానీ ఏం చేస్తుందా? అగ్ని ఏదంతలో మండే కాల్చలే యెహోవా భక్తుని పెరుగులో ఏడ్చుకొని తిందాం అనుకుని వేసారు. ఆయన ఆట ఆడుతున్నాడు, దూరిలో పొలాయిలు ఆట ఆడుతున్నాడు. భర్త నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, నీ భార్య నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, నీ పిల్లలే అప్పులో ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. నీకు అది ఆటగా భావించేవా? నా ప్రభు ద్వారా భావించేవా? అన్ని పడే పంచుకుంటే దేవుని స్తోత్రం. కాపాసి మీరు దోస్తున్నట్టు చూసుకొని దేవుని స్తోత్రం. దాంట్లో శక్తి ఏం చేస్తుంది? శక్తులు మీలో ప్రార్థన శక్తి ఉంటే నిశ్చయంగా అనుకున్న కార్యాన్ని సాధించగలవు, నేర్పించగల దేవుడు. అగ్ని బలము
సైకిల్ చూసారు వీళ్ళందరూ షెంట్ అవన్నీ కూడా సైకిల్ చూసారు లేదా అబ్బా సిక్కారు ఇలా చాలా భక్తులు అంటున్నారా బొగ్గుల్లో కాలిపోయి బొగ్గులు అయిపోయినారేమో ఆ పాము సొంగ కాల్చి ఒళ్ళు వచ్చిందేమో అనుకున్నా లేదా మనం ఎక్కడాలంటే రెండింటిలో నీకు ఎక్కడుండాలి నేను కూడా రాయి కానీ మనం చెవిటి వారిగా భార్య చెప్పినట్టు భర్త భార్య పిల్లలేదన్నట్లు ఉండగలిగితే మా ప్రభు అంటాడు రోమా 12లో చూస్తున్నా ఎవరు ఈ శోష అనుకునే సంగతి పౌలు ఇలా పౌలు విన్నాడా లేదా అబ్బా పలు భక్తులు అన్నారు లేదా వారి ఆగిపోయిన తర్వాత పాదాలు మీద పడిపోయేది కన్నీరు కాచారయ్యా అయ్యా 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 ఇప్పుడు ఆయన ఏమన్నా అన్ని శక్తి మంత్రులు కదా కదిలేదా కోరిక చేయాలని అన్నాడా చాలా మందికి ఏం చేస్తుందా పౌలు పొంగినప్పుడు పాపం నేను చెప్తాను కాసేపు కన్నతలు ఆయన పాపము ఆయన బతుకుంటే కాలిపోతుంది చేతిలో నేను కాదు నేను ఎవరు ఆడుకొచ్చినా తెలుసు ఎవరు ఆడుకొచ్చి రామకృష్ణ లెక్క ఉంది మీరు ఎవరు ఇంటి అయితే ఈ ఎంతలైన మంత్రులైన ప్రధానమంత్రులైన లోకాన్ని శాసించగలిగిన దేవుడు ఇడిపించగలిగిన దేవుడు నేను ఆరాధించున్న దేవుడు ఎవరి స్తోత్రం అంధకార నీళ్ళుగా మార్చగలిగిన వాడు శూన్యములో నుండి శిక్షి కలగ చేసిన వాడు ఆయన పేరు నేను అనుకుంటున్నా నా మాటింటే ఇక్కడే చేసేద్దామో తయారు చేద్దాం అన్నమాట మాట వింటే అవునే కదా ఎక్కడ తెలుసా వేడిగా ఎయిట్ తింటాం ఇదేమిలా ఆకలి తినేసి రావడం రాదు ఆకలి తినేసి రావడం రావడం దేవుడికి చదువుతున్నా కాబట్టి దేవుని అది బలం చల్లారిపోయింది శత్రు సమూహం ఈ ప్రార్థనకి ఏమన్నా రానన్నవాడు నీ అంతనే రావాలి ఇది తీర్మానం నీలో పవరు నీ నోటి పవర్ కాదు నీ శక్తి కాదు ముందు నువ్వు మారాలా భార్య కావచ్చు భర్త కావచ్చు కొడుకు కావచ్చు నువ్వు మారుతా నువ్వు మారితే నీ పక్కన నేను అంటాను నేను ప్రపంచాన్ని మార్చలేను ముందు నేను మారా ముందు నేను పౌరుడు నీకు ఏసుని చూసి నడుస్తున్నాను మీరు అది చూసి భార్యని బట్టి భర్తను బట్టి భార్య తల్లిదండ్రులు బట్టి పిల్లలు సంఘాలను బట్టి కాపులను అవునా కదా కారణం ఏంటి ఓర్పు ఏముంది ఓర్పు కాబట్టి ఇక్కడ దేవునిలో ఇది చూసాడు ఏమన్నాడు సామాన్యమైన కార్యము కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో ఒక పూర్వప్రాయం ఏర్పడింది ఈరోజు కూడా అనేకులు మన గురించి చెప్తున్నది ఈ భక్తులు అంటారు మీరు మాట బాగుంటుంది పద్ధతి బాగుంటుందో అనుకుంటున్నారు లేదా నోటి చెప్తున్నారు పద్ధతులే మార్చలేదు కానీ ఇక్కడ కావాల్సింది దేవునితో వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోయావో వాడు ఖాళీ చెప్తాడు నీ జీవితాన్ని లేపేస్తాడు వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోయాను మీరు కాబట్టి ఇక్కడ మహాదేవుడు చూడండి ఏ మాట నమ్మాడు ఆయన ఏ మాట నమ్మలేదు ఆయన ఏ మాట నమ్మాడు తెలుసా మార్పు సువార్త 16 ఉంది నీకు సర్వలోకం సువార్త నమ్మి బాప్తిజం పొందవాడు రక్షణ నామాన్ని శిక్ష నా నామంలో దేవులు ఎలబడుతున్నో రోగులు బాగు చేయదు మరణకరమైనది ఏది తాగినను ఆడితే తప్పలో ఈ మాటలు పట్టుకున్నా ఏమాట నువ్వు అక్క మాట కూడా పట్టుకోలేదే ఆ తమ్ముడు మనవరాలు బంగారు తమ్ముడు వాళ్ళు అది అన్నారు కొంతమంది నేను ప్రారంభం చేసిన ఎంత దాచిపెట్టుకొని చుట్టూ దాచిపెట్టుకొని
వాళ్ళు బాత్రూంలో ఉంటుంది ఎందుకు నా పాటలు చాలా సంపాదించి బాధపడుతుంది చెప్పాల మా వాళ్ళు నేను నా పక్కన దేవుడు చెప్పలేవో మనం తీసుకుంటాం. దేవుడు మన కార్యాలు మన ప్రార్థన ఈ లోపల ఏం చేస్తుంది? మనల్ని పక్కకి తప్పిస్తుంది. ఏం చేస్తుందా? సమస్య వచ్చిందనుకో, భార్య భర్తలు ఉన్నారనుకో, అయ్యా చేసి పెట్టుకుని ప్రార్థన చేద్దాం, మన దేవుడికి అసాధ్యం అనొద్దా? నువ్వు చేసుకోపోయా, నువ్వు చేసుకోపోమా, నేనేమో చేస్తాను. వచ్చాను ఒకరు రాలేదా, ఆయన వచ్చేవాడు కదా అని కర్మ తీసుకుంటుంది. అంతేనా కదా? ఆయన రాలేదనుకో, ఆయన ఉండవల్లా వచ్చే వాసన పట్టుకొని రాని వాసన మెరకాదని పని చెందుకొచ్చింది. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన సంధించి ఏం చేస్తాడా? కొన్ని రాళ్ళు సులభంగా ఉంటాయి, కొన్ని రాళ్ళు పొల్లులో పెట్టి వంగ తెస్తుంది. వంగ తీసేవాడు ఆయన ఉన్నాడు, వంగ తీసి నడిపిస్తాడు, దాంట్లో సరి చేస్తాడు, కన్ను తెచ్చేదా. నీకెందుకు వారము వంగేది వంగది వంగది ఏం చేస్తాడా? ఇబ్బంది కొలువులో పెట్టి ఏ కొలువులో పెడతాడా? కొలువులో పెట్టి ఏమవుతుంది? మనం చైతుడు ఏ విధంగా పోతే అక్కడ పోతే ఏదో ఒకటి కట్టాడో కట్టడా? చాలా నుంచి ఇక వెనక ఉంది లేదు ఇప్పుడు అతన్నాడో వదలతాడా? ఈడ్చుకుంటే పిల్ల పక్కన నడుచుకుంటూ వస్తాడు, తప్పించుకొని తిరుగుతున్నాడేమో. నా ప్రభు పట్టుకున్నాడంటే ఎక్కడే తెప్పించుకోలేడు. అవునా కదా? సైకిల్ చేసిన దెయ్యాలు వెళ్ళిపోయినాయి మాటతో. నా ప్రభు మాటతోనే ప్రభు తర్వాత శిష్యులు ఓ అన్నారు, వెళ్ళిపోయింది లేదా? పోయింది లేదా? మనలో ఏముండాలి? ఒకటి వాక్యం ఉండాలి, రెండోది మూడోది ఏముండాలి? ఒకటి ఏముండాలమ్మా చెప్పండి అందరూ, ఎక్కడ ఏముండాలా? ఒకటేంటి? ఏకంగా ఏంది? మొదటి వాక్యం, రెండోది ప్రార్థన, మూడోది దైవాత్మకు. చాలా మంది గుడికి వస్తారు కానీ ప్రార్థన రాదు. అప్పుడు దేవుడికి లాభం కడగబడతా. ఒక రోజున ఆయన బాగా చదువుకున్నాయి, ఎంఏ చదువుకుంది, పెద్దోళ్ళు ఇంజనీరింగ్ చేశారు. ఏం కాదు కదా. ఆయన కారులో డ్యూటీకి పోత పోయే దగ్గర కొంచెం దూరం ఏంటంటే కారులో మంచి చేప, ఒక కేజీ చేప అమ్ముతుంటే పట్టించాను. ఇంత పని వాళ్ళు ఉన్నాయి వచ్చేసినా నేను శుభ్రం చేయాలి ఏమనుకుంటే అదో చేస్తే నాకు పేరు పేరు పట్టిస్తుందని ఆయన పోయి పని నేనే చేయాలని కోరుకుంటుంది. నేనే చేయాలని కోరుకొని అట్లా కన్నా నీళ్ళల్లో అక్కడ కాలిచ్చింది. నీళ్ళు అక్కడ కాలిచ్చి పోసి కుదరవద్దు తీసి ఏంటి అక్కడ కని పాముకి అక్కడ కని కుదరవద్దు తీసి నూనె పోసి నేను పుస్తకంలో రాసినప్పుడు చెప్పాలని ఈ చేసేవాళ్ళు చాలా వల్ల అందరూ ఇంటిని కూడా గురించి నేర్చుకుంటాం. అలా నూనె పోసి కారం వేసి ధనియాలు కలపడం అది వేసి మూత పెట్టి మా ఆయన అయితే పోయింది మాకే అనుకున్నాం. దేవుడా నేను ఆ 1 గంట ఏడాది కాదు బాత్రూంలో పోయి కాలు పెట్టుకుంటారు. టేబుల్ కదా అందరూ 4 టేబుల్ కూర్చొని కూర్చొని ప్లేట్ పెట్టి అన్నం పెట్టి కూర మూత ఇచ్చేది పట్టాలా మంచి వాసన కావద్దా? నీకు వాసన ఇచ్చింది అన్నాడు. ఈ చేపలు కడిగవా అన్నాడు ఆయన. కావాలది అందులో పైలెట్లో చేపలు తెచ్చి కడిగితే నీసుకోవాలి. పైలెట్లు ఎన్ని నీళ్ళు ఉన్నాయా? అది పైలెట్లో తిరిగి చేప నేను పోతే నీసిపోతే నేను పోతే ఎన్నో తిరిగితే పైలెట్లో నీళ్ళు ఇంకా ఉన్నాయా? అన్ని నెలలో తిరిగి చేప నేను కడగాల. నేలలో ఉన్న నీసిపోతు అదా నేలలో ఉన్న నీసిపోతు ఏం చేయాలి? పండగేస్తే తోమద్దా? ఆ తోమడివే వాక్యము
ఆ కడగడమే పరిశుద్ధాత్మ శక్తి, ఆ మార్పు, ఆ విధానము, ఆ భవిష్యత్తు కావాలంటే మధ్య ఏం చేయాలా? గుమ్మడి పురుగు పండ్ల కాళ్ళు అవుతున్నది ఎవరు కూడా లేదా. ఈ వ్యక్తి ఏమనుకున్నాడు? ఎంతో పొట్లు వేసుకున్నట్టు ఒడితే ఇంట్లో అనుకుంటున్నాడు. వాడు నీ భవిష్యత్తు ఏదో నాకు తెలుసు, నీ చరిత్ర ఏదో నాకు తెలుసు, నీ కథ ఏదో నాకు తెలుసు. నీ మాటలో శక్తి ఇచ్చేవాడు, నీ చూపులో శక్తి ఇచ్చేవాడు, పౌరించే దేవుడు ఆయన పేరు ప్రభు అయినా. ఏం చేస్తాడు? ముందా కోసిన చేపలు ఏం చేయలేదు, పావలే లాభం ఉన్నటువంటి చేతులు కూడా వేసింది పైన సొప్పు వేసినట్టు చేసి నూనె పోసి ఎన్ని నూనె పోసిన దొంగ పడ్డా. నేనంటాను నూనెలో కాదు, సబ్బులో కాదు, బుట్టల్లో కాదు, బుట్టల మార్పులో కాదు, స్కూల్కి పోయినట్టు యూనిఫామ్ తెల్లబొట్టు వేసుకొని రావడం కాదు, హృదయం మారాలా. అందుకే పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పోతుంది. స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్పలా, ఎవరు ఈ పౌలే ఒక్క మాట కూడా అట్లా ఆయన చూసినట్టు నేను సామాన్యుడు అవ్వాలి, ఈయన ఒక దేవుడు అంటున్నాడు. స్తోత్రం. ఆ భాగాన్ని చదివితే ఇది దేవుడిగా ఇచ్చి అయ్యా అని ఆ ఊరి నాయకుడైనటువంటి ఆయన కాడికి తీసుకుపోయాడు. ఆయన ఏ రోగం తెలుసా? జ్వరము, రక్తపు పేదలు. బైబిల్ రాసిపోయింది. జ్వరం, రక్త పేదలు ఆయన బాగైపోయింది. ఆ ఊళ్ళో వచ్చిన పురాగసులం బాగైపోయి కాదు, దెయ్యాల కాదు, అది ఏ రోగమైన మరణంలో ఉండి లేపగలిగిన వాడు, మరణంలో ఉండి లేపగలిగిన వాడు. అవునా కదా? దేవుని స్తోత్రం. అన్ని ఏమైపోయినాయి? దేవుని స్తోత్రం. ఏమైపోయిందండి? ఒక చోట 10,000 పదవులు. ఇలా ఏం చేస్తుందా? ఏ అధికారం కలిగి ఉన్నాడు చావు కూడా? వాళ్ళను, పాములను, తేళ్లను తెప్పుటకు శత్రు బలవంతుల మీద అధికారం కలిగి ఉన్నాడు. నేను అధికార బలాన్ని వాడాడు దేవుడు. నా వాళ్ళంటే ఏం చేయాల? దేవాలమ్మ పల్లెలు వాడకాడు ఇంకా చూసాడా? ఈ దేవుడు ఇచ్చిన అధికారాన్ని బతుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం అయితే నీకు చట్టం ఉండదు. మళ్ళా ఒక ఆయన ఇచ్చాడు, పోలీసు ఆయన. ఎవరిని ఆటాడు? నీకు కాంగ్రెస్ ఉంది, నాకు కాంగ్రెస్ ఉంది. ఏముంది? నీకు కాంగ్రెస్ ఉంది, నా పౌరుడు ఏది? నీ పౌరుడు. వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యంలో పోయినప్పుడు విశ్వాసం ఏమి ఇస్తాడు, సేవకునికి ఏమి ఇయ్యాలో, అప్పుడే వచ్చేవాడికి ఏమి ఇయ్యాలో, అది కావాలంటే ఏం చేయాలి? ముందు వాక్యం చదవాలి. ప్రార్థన సమయం అదే కాదు, సమయం చెప్పినప్పుడు అయ్యాకంగా దుప్పి తీసేవారి కొరకు, నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా ఈ కొరకు సమయం ఇస్తే ఇదిలో గది ఉండాల్సిందే. ఎక్కడ ఉండాలా? మత్తయి 6 ప్రకారం గదిలో ఉండాలా? గదిలో ఉండదా? ఎంతసేపు మా తమ్ముడు కనపడేదే, మా ఇల్లు కనపడి దేవందరా నాయకులు పలకరి అదేముంటుంది? ఏ కాడికి ఏముంటుందా? వాళ్ళకు దగ్గర ఉంటారు, మాట్లాడతారు. వాళ్ళకు దగ్గర ఉంటారు. ఇక్కడేదో జరిగిందనుకో, ఇంట్లో నుంచి ఎంతకాలం కానీ కలుపులో నుంచి కలుపులో నుంచి వచ్చి అంటే సాగుదా? ఈ సాధారణ చేతిలో చిక్కదర లేదా? కలుగులే తెచ్చిందంటే వాడెవడు ఎగిరితే నీకెందుకు? నువ్వు ఆయన కావాలని ఏమంటే కళ్ళు ఉన్నప్పుడు చూడకూడదయ్యా. ఒక ఇక్కడే నా మాట జాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా ఏమవుతుందా? అజాగ్రత్తగా ఉండకూడదు. పట్టుకున్నావా ప్రభుని? పట్టుకోగలిగా అడుగు. నీ అవసరాలన్నీ తీర్చబడతాయి, ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. ఈయనని భార్య మారుతుంది, ఈయనని భర్త మారుతుందో అన్నీ కూడా ఏం చేస్తాడా?
పట్టదు పడుదల. అయ్యా అనేక సార్లు తెచ్చిపోయింది కదా, క్షమించున్నా కానీ పుట్టినప్పుడే నన్ను శక్తిస్తున్నాను విడిపోతా శుద్ధించంగా నానాలా అంటే ఇప్పుడు పండగ దెబ్బ ఇచ్చే నేను అనుకున్నాను సంగతి. నేను పొగలు ఆడి చేసి సోమలు అయిపోతున్నాగా ఆ పొడవు నేనే ఉంటానని తీర్మానం చేసి ఇప్పుడు చిన్నప్పుడు ఉట్టుకున్నాను కదా, నా 19 సంవత్సరాల వయసు దాకా నేనే ఉట్టుకున్నా. మరి మధ్యలో వాళ్ళు ఇప్పుడు నేనే అని తీర్మానం చేసుకున్నాను. ఎంతో ఎవరి స్తోత్రం. ఏమో నిద్రపోలేదు కాసేపట దేవుని స్తోత్రం. హల్లెలూయా. సోమరితనంగా ఉండకూడదు. ఏంటో ప్రార్థనలో సోమరితనంగా పనిలో కూడా మీకు తెలియదు. ఒంగోలు ఏరియాలో ఒక కలుస్తాం, ఒక అందరు పనిపోయి ఉంటాడు. ఆయన వస్తాడు కలిసాను మరి దూత వచ్చిందంటే టక్కలు వేసారు అంతే. నిద్రపోయాడు దూత అంటే తెలుసా, పొగాకు ఖాళీ మంచి స్టేజ్ కొట్టి ఏరో పిల్లలు బొగ్గ అయిపోతుంది. దాంట్లో 2 బ్యాటరీలు బొగ్గ అయిపోతే దన వేసి మంచి పెట్టేస్తారు. అది రాత్రి 12 గంటలకి మనకు ఫోన్ చేసింది. నిద్రపోతాను కాబట్టి నేను నిద్రపోయిందే, నేను స్వాములు అయిపోయిందే. ఎందుకంటే నిద్రపోయినా పిల్లల కోసం వెళ్తున్నాం కాబట్టి కుటుంబం కోసం వెళ్తున్నా. ఏంటా మెలకు అంటే ఆత్మ సంబంధమైన మెలకు. ఆ నిద్రపోయి వెళ్తున్నది ఆత్మ సంబంధమైన మెలకు. ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ఆ పరిస్థితి సమస్య మీకు ప్రత్యేకంగా కలిసిపోయిన భార్య నిద్రపోతుంది కాబట్టి పక్కన పిల్లలు అప్పుడు ఆ గమనంలో తెచ్చుకుని ఏం చేయాలా, మొక్కలు విద్యార్థులు ఏం చేయాలి, మామూలు మొక్కలు వేయాలా, ఏం చేయాలా, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. ఇలా ప్రార్థన ఆజ్ఞించిందా మాట్లాడుతూ సరే సమస్యలు నీతి మంత్రులు అనేక ఆపదలు వస్తాయి. ఆపదలు అయినటువంటి ఎవరైనా అంత భక్తులైనా సరే పైనుంచే ఊడిపోలేదు కానీ వస్తాడు. ప్రార్థన ఉండేది పని అక్కడ చాలా మంది అడ్డం పెట్టుకొని ప్రార్థన కాకుండా ఇంకానే బాధపడుతుంటారు. వాళ్ళ మీద ఇంకా దెయ్యం పనిచేస్తుంది. అడ్డం పెట్టుకొని నాకు బాగలేదు అంటారు. బాగానే ఉంటారు, బాగలేదు 3 పట్టు కూర్చుని మాట్లాడు కదా నాకు బాగలేదు. వాడికి వస్తాడు ఎవరు నాకు చెప్తాను కదా తిరిగి వస్తున్నాయిగా కానీ వాడంటాడు జ్ఞాపకం ఆ ఇంట్లో చేస్తారు. గమనిస్తాను నేను చూడండి, నేను ముందు పోతున్నాను 3 మాటలు చెప్తాను. అనాగరికమైనటువంటి ఆ దీపం వస్తుంది. ఏ దీపం అంటే మెలితే అనే దీపం వస్తులు ఉపచారం చేశారు.
ఏంటి మంట చేశారు. ఏం చేశారు? ఒకటి ఏం చేశారమ్మా, సహాయం కలిసిపోయారని మంట చేశారు. అనారోగ్యం చదువుతుంది. రెండోది ఏం చేశారు? ఆ మంటలో పాము పౌరుని కరవడం చూసి ఏమనుకున్నారు? ఎవరు తగ్గిస్తున్నారు? దేవుడు చేతులు తగ్గిసుకోలేదని. మూడోది ఏం చూశారు? ఈయన పాపి కాదు, పరిశుద్ధుడు, దేవుని బిడ్డ, ఈయన ఒక దేవుడు అంటున్నాడు అన్నమాట. నాలుగోది ఏమనుకున్నారు? ఈ మాట గ్రహించి వాళ్ళ ఊళ్ళో రోగులందరూ తీసుకుంటారు. ఐదో మాట నేను బయలుపడుతున్నాను. వాళ్ళు పడవలో బయలుదేరేటప్పుడు వాళ్ళు కావాల్సిన సామాగ్రి అంతా ఇచ్చారు. చప్పలు అదే వచ్చిన ఒకటి. చూడండి, నువ్వు అడుక్కోవాలా? వాళ్ళు ఏమన్నా అడుక్కున్నారా? వ్యవసాయం ఎదురు జరగాలా? అంటే మనం ప్రార్థన కట్టాలన్నా, ఏం చేయాలన్నా, ఏం చెందాలన్నా ఏం చేశారు? తీసుకొని వచ్చారు, ప్రాణాలు రక్షించుకున్నారు. బయలుదేరేటప్పుడు అబ్రహాం దేవుడు వాగ్దానం చేసి ఏం చేశాడు సార్? పిల్లలే పుట్టినప్పుడు 15 అధ్యాయం ఉంటుంది. నీది కాని దేశాన్ని వాగ్దానం 400 సంవత్సరాలు కష్టపడతారు. వచ్చేటప్పుడు మీకు ఆశపోయి వాళ్ళు ఐగుప్తు దేశాన్ని దేవుని చేత ధ్వంసం చేయబడి వచ్చేటప్పుడు అందరూ ఎన్ని బంగారాలు తీసుకుని లేదా? యుద్ధానికి పోయినప్పుడు బెరాకు అనగా తెలుగు అర్థం ఆశీర్వాదం అని అర్థం. అక్కడ 3 రోజులు బంగారాలు చూసుకోవాలి. దేవుడు తన ప్రజలు కొట్టుకెళ్తేవాడు కాదు, లాభాలు చేసేవాడు కాదు. నిరాశపరిచేవాడు మన ఆపలు ఏముందా? ఈ శరీరాన్ని శ్రమ పట్టకుండా ముందు నేను పట్టానికి వ్యక్తిగా ఉండేది. 150 మంది చెప్పేది, 20 మంది పని చేస్తారు, 50 మంది అప్పుడు డేటింగ్ చేస్తే వాళ్ళందరూ నాకు ₹3 మీరు గాలికి తిరిగేవారు. ఇప్పుడు ₹3 పోయి 300 అయింది. నువ్వు ప్రార్థన చేయకపోతే దాంట్లో దేవునికి ఇది కాలేనప్పుడు ఆశీర్వాదం రానే. నువ్వు ఇక్కడ ఉండే ప్రాంతంలో బిడ్డలు ఎక్కడున్నాడు, భార్య ఎక్కడున్నాడు, వంట ఎక్కడున్నా, ఏం చేస్తున్నాడు? అది ఎందుకు రాదంటే ప్రార్థన రాదు కనుక, ప్రార్థన లేదు కనుక. ఏం చేస్తున్నావు అందుకు? కాబట్టి ఈ 28వ అధ్యాయము అనేక శ్రమలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, కానీ ఏం జరిగించాడైనా ముగిసిపోతున్నాను. కాబట్టి 3:27 వస్తాడు. అయితే మనం తీసుకున్నాం, ఆయన కూడా తీసుకున్నాం. చూడండి 43:20. నేనేం చెప్తానంటే, మీరు అభివృద్ధిలోకి రావాలంటే బుద్ధి చదువుకున్న వాళ్ళు రోజు గురించండి. మంచి చదువుకోవాలి. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఏ రోజు చూసినా ఏం ఇంట్లో తెచ్చిలేదని బయటకు పెట్టుకుని వయసు పెద్దది అవుతుంది కావలేదు. కాబట్టి చదువుకున్న సరిగా నేను గమనించలేదు. కానీ అయితే అనేది ఎప్పుడు బయలు తీసాం పరిస్థితున్నా చర్చిలో కూకున్నది, వాళ్ళ ఇంట్లో కూకున్నది బయట. నేను ఆ విధంగా ఇప్పుడు ఎవరు చూడటం, ఎప్పుడైనా సాయంత్రం కనపడుతున్న మనవాళ్ళు ఎవరు బయటకు వస్తుంది. నేను రోజు చెప్తున్న వాళ్ళు చూసినా కానీ సింటమ్స్ అర్థం చూడాల. బైబిల్ ఉండదా? పడేదా? ఇది ఏం చేశాడు పౌలు అంటే, అంతకుముందు దుర్మార్గుడును, హంతకుడును, పాపిని క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి పౌలు క్రీస్తుని ధరించుకున్నాడు. అదే బాప్తిసం పొందినటువంటి నీవు క్రీస్తుని ధరించుకుంటే, క్రీస్తు కొరకు నిలబడితే, శ్రమలు అనుభవించినా, కష్టాలు అనుభవించినా చివరికి గమ్యస్థానం చేస్తావు. ఆయన ఏం చేయలేదు, సమస్యలు ఆయన ఏం చేయలేదు. దేవుని స్తోత్రం. ఏమి కూడా ఆయనని మనం పడేది దేవుడి పాత్ర సంఘానికి క్రమంగా వస్తున్నారు. చాలా కూడుకుంటా మానకూడదు. 12:24 సమాజం కూడుకుంటా మానకూడదు. విజ్ఞాపనలు మానకూడదు, ఆత్మ సంబంధమైన ఆరాధనలు మానకూడదు, సువార్తలు మానకూడదు, దేవునికి ఇచ్చేదాంట్లో మానకూడదు. దేవుని దగ్గర
ఆశీర్వాదం జరగబోతున్నాననే ఇతనానికి లేకపోతే వాడు మాట వేయలేదు. దేవుడికి లేకపోతే పరిస్థితుంటే మాత్రం వాడుతుంది ఏంటి నమ్మదుంటే పడ్డట్టే. అవునా కదా? ఈ దినాన 5 విషయాలు మనం అపొస్తలుల కార్యములో నుండి ఏంటంటే మెలితే ఆ దీపవాసులకు దీపవాసులు మారు చేసిన ఉపకారం అంత కాదని పౌలు అన్నారు. ఈ పత్రిక రాసింది లోక భక్తుడు డాక్టర్ లోక. ఆయన ఆ అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ ద్వారా ఈ పత్రికను రాశారు. అపొస్తలుల కార్యాన్ని ఏమంటున్నాడు? మిలితే ఆ దీపవాసులు మాకు చేసిన ఉపకారం అంతటా ఆ విధంగా సంఘ బిడ్డలకి, ఆ విధంగా సేవకులకి, ఆ విధంగా సేవలకి మనం సేకరించగలిగిన రోజు కృపయం బడి కృపదో కృపతోనే రక్షించారు. ఊరిని మీరు సమస్య పెట్టుకోండి. ఇప్పుడు ఊరికి ఎవరైనా ఉచితమైన బస్సు ఎక్కారా చేశారు? బస్సు ఎక్కారా ఉచితమైన బస్సు చెప్పారు కదా, ఉచితమే. మీకు వచ్చింది కదా, ఎక్కడ కొట్టి మీ చదివిస్తారు ఇదా అమ్మ ఎక్కడ కొట్టిస్తారు? ఎక్కడ కొట్టిస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడ బతకమని దాంట్లో ఉంటాయి. రైలుకోట నుంచి నెల్లూరే పక్కన రాకుంటుంది. యేసుక్రీస్తు ఉచితంగా పాపాలు ఒప్పుకున్న తర్వాత నీకు టికెట్ ఇస్తాడు. అది బాప్తిసమైన టికెట్. ఆ బాప్తిసమైన టికెట్లో పరిశుద్ధాత్మ ఉండాలా? ఈ దొంగ స్థానానికి బాటలో దాన్ని తీసేస్తే ఇప్పుడు టికెట్ కానీ నీ ఊరికి కానీ టికెట్ తీసుకోకపోతే తమరు మూసేస్తారు పోలీసులు. దేశంలో కట్టారో ఈ ఆత్మ సంబంధమైన టికెట్ లేకపోతే పరలోక ప్రవేశం లేదు. నువ్వు సంఘాయచ్చు, సంఘాలు కట్టించు, నాకు గుడ్లు కట్టచ్చు, తిండి కట్టచ్చు, అంతా చేయొచ్చు, కానీ అక్కడంతా టికెట్ అంతా ఏముంది? ఉచితం పోతే ఏమో కావాలా? టికెట్ మీద పేరు లేకుండా కట్టా మాకు ఎక్కడ పోతున్నాం? మాత్రం తీసుకున్నప్పుడు నేలలో పోతున్నాం లేదమ్మా.